ఈ మధ్య ఒక ఆయన యేసు ప్రభువే మా దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని సువార్త చెబుతున్నారు. చాలా మందికి సువార్త చెప్పడం రావట్లేదు. అందుకనే చాలా మంది మనోభావాలు దెబ్బతిని క్రైస్తవులకు వ్యతిరేకులు అవుతున్నారు. క్రీస్తు యొద్దకు నడిపించబడలేకపోతున్నారు. క్రీస్తు యొద్దకు నడిపించబడకుండా ఇలాంటి బోధలు, అభ్యంతరాలు చేసే ఏ బోధ కూడా సువార్త కాదని ఒక ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. రీల్స్ చూశాను నేను, నా కడుపు మండింది, హృదయం మండింది. ఈరోజు చాలా బాగా వాడబడుతున్న దైవజనులు ఆత్మచేత నింపబడిన వాళ్ళు కొంతమంది అయితే, దురాత్మ చేత నింపబడిన వాళ్ళు కొంతమంది. యేసు ప్రభువే దేవుడని నువ్వు ప్రకటించడం నీకు చేత కాకపోతే సువార్త చెప్పడం మానే. ఎవడైనా యేసు ప్రభువుని కుయుక్తిగా, మర్మగర్భితంగా, ఎవడి మనోభావాలు దెబ్బతీయకుండా సువార్త చెప్పాలంటే అది అయ్యే పని కాదు. యేసు ప్రభువే స్వయంగా నేనే మార్గం అన్నాడు. హల్లెలూయా. ఆయనే నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అంటే మనం ఏం ప్రకటించాలి? మరి అదే చెప్పాలి కదా. ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం, ఆయన తప్ప వేరొక మార్గం తండ్రి వద్దకు లేడు, ఆయనే దేవుడు అని ఆయన నమ్ముకోండి అని చెబితే వినేవాడే వింటాడు, వచ్చేవాడే వస్తాడు. సువార్త అనేది జనాలను పోగు చేసుకునేది కాదు. సువార్త అనేది ఒక మతము కాదు, మందిని పోగు చేసుకునే ఒక మార్గం కాదు. సువార్త అంటే అది దేవుని వాక్య ప్రకాశం. సువార్త అంటే అది దేవుని శక్తి. ఆయనే దేవుడట, ఏ దేవుడు కాదట. ఎట్లాంటి దేవుడు మాకు అవసరం లేదులే ఎవడైనా అనుకుంటే వాడికి రక్షణ లేదు. కాబట్టి వాక్యాన్ని జ్ఞానంగా చెప్పొచ్చు, తప్పులేదు. కానీ యేసు ప్రభువే దేవుడిని చెబితే ఎట్టా అనే స్థాయికి గనక ఒక బోధకుడు వచ్చాడంటే వాడు ఎంత దౌర్భాగ్య స్థితికి వచ్చాడో అర్థం చేసుకోండి. మన ప్రాణం పోయిన స్టెఫన్ లాగా సువార్త చెప్పగలగాలి. ఎక్కడ ప్రాణం మ్యాటర్ కాదు, సత్య సువార్త. ఆమేన్. ప్రాణం ఉందా పోయిందా కాదు, సత్య సువార్త.